వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. నారా లోకేష్ చొరవతో హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాస్పోర్టులు పోగొట్టుకుని చిన్నపిల్లలతో చిక్కుకుపోయిన ఒక తెలుగు కుటుంబానికి తగిన దౌత్య సహాయం అందింది. విమాన ప్రయాణంలో పాస్పోర్ట్లు ఉన్న బ్యాగు పోవడంతో 52 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయిన ఆ కుటుంబం సాయం కోరగా మంత్రి లోకేష్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మరియు కాన్సులేటు అధికారులు చొరవతో ఆ కుటుంబానికి కొత్త పాస్పోర్ట్లు జారీ చేసి వారు తిరిగి షికాగోకు సురక్షితంగా ప్రయాణమైన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన పత్రం పాస్పోర్ట్. ఒకవేళ పొరపాటున ఆ పాస్పోర్ట్ గనుక ప్రయాణ మధ్యలో పోతే అపరిచిత దేశంలో భాష తెలియని ఎయిర్పోర్ట్లో ఎదురయ్యే ఇబ్బందులు అంతా ఇంత కాదు. తాజాగా హైదరాబాద్ నుండి హాంకాంగ్ మీదుగా అమెరికాలోని షికాగోకు ప్రయాణిస్తున్న ఒక తెలుగు కుటుంబానికి సరిగ్గా ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. బొల్ల రాజేశ్వరి అనే మహిళ తన భర్త మరియు 5 ఏళ్లు 3 ఏళ్ల వయసున్న 2 చిన్నపిల్లలతో కలిసి క్యాథే పసిఫిక్స్ విమానంలో ప్రయాణమయ్యారు. అయితే దురదృష్టవశాత్తు ప్రయాణంలోనే వారి 2 భారతీయ పాస్పోర్ట్లు 2 USA పాస్పోర్ట్లు ఉన్న ఒక బ్యాగును విమానంలోనే పోగొట్టుకున్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత తమ వద్ద ప్రయాణ పత్రాలు లేకపోవడంతో ఆ హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే వారు నిలిచిపోవాల్సి వచ్చింది. చిన్నపిల్లలతో కలిసి ఏకంగా 52 గంటలకు పైగా అంటే దాదాపు 3 రోజుల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోవడంతో ఆ కుటుంబం తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. ఈ అత్యవసర పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక సదరు మహిళ సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. చిన్నపిల్లలతో 52 గంటలుగా తెలుగు కుటుంబం పడుతున్న ఇబ్బందుల పోస్టును చూసిన వెంటనే ఏపీ మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత సానుకూలంగా స్పందించారు. ఆ కుటుంబ పరిస్థితి పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ ఈ ఉదాంతంలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్కు ఎక్స్ వేదికగా అధికారికంగా విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చిక్కుకున్న మన భారతీయ పౌరులకు తక్షణ దౌత్యపరమైన సహాయాన్ని అందించాలని కోరారు. మంత్రి లోకేష్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర విదేశాంగ కూడా అంతే వేగంగా స్పందించింది. రంగంలోకి దిగిన భారత రాయబార కార్యాలయ అధికారులు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లు అథారిటీలతో మాట్లాడి రాజేశ్వరి కుటుంబాన్ని తొలుత విమానాశ్రయం లోపలి రెస్ట్రిక్టెడ్ ఏరియా నుండి బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రత్యేక అనుమతులను పొందారు. అంతటితో ఆగకుండా నిబంధనల ప్రకారం అత్యవసర ప్రాతిపదికన ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యామ్నాయ డూప్లికేట్ పాస్పోర్టులను జారీ చేసేలా తగిన ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ ప్రయాణాల్లో పత్రాలు పోగొట్టుకున్నప్పుడు మన దేశ దౌత్య విభాగాలు మరియు కాన్సులర్ సేవలు ఎంత వేగంగా సహాయపడగలవో ఈ ఘటన స్పష్టం చేసింది. సాధారణంగా విదేశీ గడ్డపై పాస్పోర్ట్లు పోతే కొత్తవి జారీ కావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ పసిపిల్లలు ఉన్న విషయాన్ని మరియు 52 గంటలుగా వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని అధికారులు అత్యంత మానవీయ కోణంలో వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీనితో పాటు ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది కేవలం విమర్శలకే కాకుండా ఒక సాధారణ పౌరుడు విదేశాల్లో ఉండి కూడా నేరుగా రాష్ట్ర మంత్రిని కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించి గంటల వ్యవధిలో సహాయం పొందేలా ఒక పటిష్టమైన సాధనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3 రోజుల సుదీర్ఘ ఆందోళన తర్వాత భారత రాయబార కార్యాలయం కల్పించిన కొత్త పాస్పోర్ట్ల సహాయంతో బొల్ల రాజేశ్వరి కుటుంబం హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుండి సురక్షితంగా బయటపడి షికాగోకు తమ తదుపరి విమాన ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. ఈ విముక్తి తర్వాత ఆ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి జయశంకర్కు మరియు ప్రత్యేక చొరవ చూపిన ఏపీ మంత్రి నారా లోకేష్కు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విముక్తి తర్వాత ఆ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి జయశంకర్కు మరియు ప్రత్యేక చొరవ చూపిన ఏపీ మంత్రి నారా లోకేష్కు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విదేశీ ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా
ఒక్కోసారి ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ అలాంటి కష్టకాలంలో సొంత దేశ రాయబార కార్యాలయం మరియు స్వరాష్ట్ర నాయకత్వం స్పందించి అండగా నిలవడం ప్రశంసనీయం. మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో ఒక తెలుగు కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించింది. మరి హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్లు పోగొట్టుకున్న తెలుగు కుటుంబానికి మంత్రి నారా లోకేష్ చొరవతో సహాయం అందిన ఈ తీరుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.